మళ్ళీ ఏటే సార్ మళ్ళీ వస్తున్నారు ఇల్లు ముందుకు కూర్చోమా కూర్చో నేను ఇప్పించాను కూర్చో కొద్ది గట్టిగా మాట్లాడు కొట్టించుకోండిరా మంచిగా రండి చేసి వచ్చి అదండి దాంగుడు పెట్టండి బొట్టు ఎంత పెట్టిందా దేవుడమ్మా దేవుడమ్మా మహేష్ లెగమంతాను చేస్తా మహేష్ చూస్తే లెగమంతాను దాని ప్లేస్ ఇది కదా అలాగేనన్నా దాని ప్లేస్ రావట్లేదు అది లెగట్లేదు నేను నవ్వడం మన ప్లేస్ కూర్చో ఆపేస్తా ఫుల్ అయిపోయింది అప్పుడు అంతనే నిన్న నవ్వలేదు మన లోటు మంచిదే కదండి స్టార్టింగ్ గుర్తునే అయిపోతుందండి వీడియో తీయండి ఫోటోలు ఇంకా ఆపేద్దాం ఫోటో ముందుకెళ్ళిపో 4 సంవత్సరాలు పెట్టండి నేను కూడా తీసుకోవాలి కదా ఏదో అవుతుంది వీడియో అవుతుంది గుస్వమేమిటిరా గుస్వం రావడం ఏమిటిరా ఇది ఎక్కడ వచ్చిందిరా ఎప్పుడు వినలేదు కనబడట్లేదా లోపల ఇవ్వంటారు కానీ ఇంకా ఉంది అమ్మో ప్యాంట్లు వేసారు లోపల మీ మొహం చెప్పిన ఒక మాట అయిన నోటి పట్టని చుట్టాలారా ఎలా చచ్చేదిరా మీ తోటి బయట నుండి తిడతారు తర్వాత నన్ను తిడతారు ఇప్పుడు సహజంగా అంత అయిపోయింది తట్టుకోకురే నెట్ ఎవరు రాన్ చేసారా తిరగడం కాదురా తురగము అనండి గుర్రం రాకపోతే ఫోన్లు ఎన్ని వచ్చాయి హరి హరి నేను చావవద్దు మీరు తిరగవద్దు పోండి అవతలకు పోండి కాకపోతే ఏమిటిరా శివ శివ నీకు గుర్రము రాదు అస్మము రాదు తురగము రాదు నీకే రాదు నాకేం చేసి పెడతారా గుర్రం అనే మాట నేర్పితే గుర్రాన్ని సంపాదించుకోవచ్చి నన్ను కూర్చోబెట్టి కాశీకి తీసుకువెళ్తారు అనుకున్నానా ఇంతకి
వాడేంట్రా మూడో వాడు తిన్నాడు. వీడియో అయిపోతే ఏం పట్టేశావురా? అంత ఆయాసం ఎందుకురా? కూర్చోరా, ఆయాసం తీసుకోరా, మిత్తి పడి చెప్పరా. గుర్రమా? గుర్రం గుడ్డ ఏం పట్టేశావురా? మిత్తి పడి చెప్పరా. ఏం పట్టేశావు? ఎక్కడ పట్టేశావు? ఏమిటి పట్టేశారు? అలాగట్రా తిన్నాడు. నానాయన నానాయన చెప్పు చెప్పు ఎక్కడ దొరికిందో. ఎంత పని చేసుకొచ్చావురా? చూడంటే నువ్వేరా? వత్సా గుడ్లు శ్రేష్టమైనవైనా? అవునురా అవును. అది ఆ విషయం ఆచార్యమే గాని కాస్త ఆలోచనీయం కూడాను. ఇప్పుడు గుర్రం అన్నట్టున్నాడు. ఇప్పుడు ఎలాగన్నాడు? అయితే వచ్చినప్పుడే తాత పెళ్ళి. చేస్తున్నారు. ఆలోచించకుండా ఎలాగరా? గుర్రం గుడ్డు కాని గుర్రం కాదుగా. ఛార్జింగ్ ఎంత ఎక్కింది సార్? దాన్ని పొదగవద్దు. ఎవరు పొదుగుతారు? ఛార్జింగ్ ఎక్కింది. పొదుగుతావు గుడ్ని. అజిరెడ్డి గుడ్ని పొదుగుతావా? ఇది ఆడపిల్ల. సరే ఎంత సరదా పడుతున్నారు కనుక గుర్రం గుడి తీసుకురండి. అమ్మగారిని అడిగి సొమ్ము పట్టుకెళ్ళండి. మీరు గుడ్డు మొయ్యలేకపోతే మీ ముగ్గురు వంతులేసుకొని భుజాలు మార్చుకొని వెళ్ళి రండి. జాగ్రత్తగా చెట్లంట గొట్లంట చూసుకొని రండి. శుభం క్షేమంగా వెళ్ళి లాభంగా రండి. ఏం కొన్నదా? గుడి గుమ్మడికాయ కూర్చోళ్ళాలి లాడేసారు అతడు ఎక్కువ దూరం వెళ్ళదు. రేపు పెడవదు. జాగ్రత్తగా మోసుకురారా. మన మఠం దగ్గరికి వచ్చేస్తున్నాం. చెట్టు కొమ్మలు రా, జాగ్రత్త వంగి నడవండి రా, లేకపోతే గుడ్డికి గీత కలిసి గీత పడుతుందిరా. ఇంటికి వచ్చేసాక మాట్లాడతారేమ్రా? గుడ్డి పగిలిపోయింది రోయ్. పోతే పోయింది రోయ్. పగిలిపోయింది రోయ్. పోతే పోయింది.
భలే భలే పిల్ల డంకుల్లో పారిపోయింది రోయ్. అరే ఎలాగా పోయే పిల్ల పోయే. ఏం చేయమంటావురా, చేతుల్లో దొరికి చేతి వేళ్ళ మధ్యలో నుంచి జారిపోయి వెళ్ళిపోయిందిరా. అరే అందమైన బొత్తుగా అందమైన భలే పిల్లగా అంతే జారిపోయి అంతే తప్పించుకొని పోయిందిరా. ఏడవకురా చన్నాను, ఏడిస్తే జొన్నలు కూడా ఏడుస్తారు. ఏడవద్దంటే ఎలా ఏడవడం? అరే ఏడవకుండా వెతకండి రా. లేదా బ్యాటరీలో కదా అడిగింది అదే వద్దురంటారు ఇవాళ ఖర్చు అయిపోతుంది. ఏ వద్దు అంటాను ఉండే బ్యాటరీలో అయిపోయింది. ఏమిట్రా, ఏం జరిగిందిరా? ఇంటి నిండి రక్కులేమిట్రా, ఈ రక్తాలేమిట్రా? గుడ్డు పిల్ల కోసం పాటు పరిగెత్తి ఇలా అయ్యాం గురువు గారు. పరిగెత్తి ఇలా అయిపోయాను గురువు గారు. ఇంతకీ ఆ గుర్రం గుడ్డు పిల్లేదిరా? దొరకలేదండి, పారిపోయింది. పిల్ల గంటేసి పారిపోయిందండి. నా కళ్ళ ముందే దుర్మందండి. ఈ ఎడిట్ మొత్తం అన్ని ఇంతకీ ఆ పగిలిన తీసేస్తాను. ముక్కలేదిరా? ఆహా, ఇదేమిట్రా, ఒకటి చెప్పి మరొకటి చూపి ఇంకొకటి పట్టుకొచ్చారు. ఇదేం గుర్రం ముక్కలురా, గుడ్డు ముక్కలురా? ఇవి బూడిద గుమ్మడికాయ ముక్కలురా. బూడిద గుమ్మడికాయ అంటే ఏమిటి? గుమ్మడికాయ అంటే బూడిద పూసుకున్న గుమ్మడికాయ కాబోలు. బూడిద పూసుకున్న గుమ్మడికాయలను బూడిద గుమ్మడికాయలు అంటారు కాబోలురా. మొహం చెప్పిన ఒక మాట అయినా సరిగ్గా 10 వరహాలు గంగపాలు చేశారు కదరా. అవ్వా నమస్కారాలండి. ఎవరు బాబు మీరు? మా శిశుడైనా ఏమిటి? అకౌంట్లు తీయాలి పాప పెట్టారో చూస్తాను. అమ్మ బాబు కానీ మీ శిష్యుని మాత్రం నేసలు సూపర్ సార్కే గురువులు. అందుచేత అందరికీ మీరే గురువు, అందరూ మీ శిష్యులే. దానికేం బాబు, అదంతా మీ అభిమానం. రా, ఇలా రా, కూర్చో. అదేమిటి ఏదో పట్టుకొచ్చినట్లున్నావు? ఇదేనండి గుర్రం గుడ్డు పిల్ల. అరే అవునండి గురువు గారు, అదే గుర్రం గుడ్డు పగిలి పిల్ల పారిపోయింది. అది పారిపోయింది, మీ మధ్య జారిపోయింది. మీరు చెవడల్లారా, అదేం గుర్రం గుడ్డు పిల్లరా? ఇది కుందేలు పిల్లరా? నేను మాత్రం వాళ్ళ అయిపోకుండా ఉన్నానా? నేను మందులైన అయిపోయాను. అదే చెప్తున్నానుగా, నేను మధ్యలేని అయిపోయానని. మాట అనకండి గురువు గారు, వాళ్ళతో పాటు కలిసి ఏదో పొరపాటు చేసుకుంటారు. అంతే. అదేమిటి, మీరే వీళ్ళకి అమ్మారా? అవునవును, మా పొలంలో బూడిద గుమ్మడికాయని చూసి గుర్రం గుడ్డు అమ్ముతావా అని అడిగారు. వీళ్ళేమో విచిత్రమైన వాళ్ళలా ఉన్నారని వీళ్ళకి అమ్మి వీళ్ళు వెనకాల బయలుదేరాడు. ఇక్కడ మిమ్మల్ని చూసి మీ దగ్గరికి వచ్చాను, మీతో చెప్తాను. మంచివాడు బాబు, మాకందరికీ తెలివి చెప్పావు. తెలివి మాట ఎలా ఉన్నా మీ శిష్యులు సృష్టించిన వస్తువు మాత్రం కలకాలము ఉంటుంది. దీనికోసమే మీ శిష్యులు కలకాలము ఉంటుంది. మీరు మీ శిష్యులు చిరకాలము వర్ధిల్లుతారు. తెలుగు జాతి ఛార్జింగ్ అయిపోయింది. చరిత్రలో సెలవు.